ముఖ్యమైన ముచ్చట్లు మస్తుగానే ఉన్నాయి గానీ మొదలు హెడ్లైన్స్ అయితే చూడుర్రి. చంద్రన్నను పిలుస్తారట చర్చలకు, అదే పరిష్కారమట బనకచర్లకు. రైతు భరోసా పడుతుంది రప్పరప్ప, పెట్టుబడి తిప్పలు తప్పినట్టేనప్ప. ప్రైవేట్ స్కూళ్ల మీద పోరు, బస్సులకు అడ్డం పడ్డరు సార్లు. రేపే యోగా డే. ఫోన్లా మెసేజ్లు చూసుకునుడు, తెల్లారే బ్యాంకుకు పోయి పైకం ఇడిపించుకునుడు. గదేనబ్బా రైతు భరోసా పైసలు. మీగిన పడవచ్చు, మీరు సుత తెచ్చుకోవచ్చురు. మందు బస్తాలు, ఎరువులు, ట్రాక్టర్ కిరాయిలకో కూలోళ్ళకో మంచిగా అక్కెరకొస్తున్నాయి. అదునుకు పడుతుండే వరకు సావుకారి కాడ అడ్డగోలు మిత్తికి అప్పు దేవలసిన తిప్పలైతే తప్పినట్టే. అరుచుకుందాం పాండ్రి, ఇవాళ ఎందరికి పడ్డాయో ఎంత పడ్డాయో. రైతు భరోసా రప్ప రప్ప పడుతుందబ్బా. ఇవాళ 7 ఎకరాల దానికి వచ్చినాయి పైసలు 905 కోట్లు. సోమవారం నాడు సీఎం రేవంత్ రెడ్డి సార్ ఇట్లా కట్టుకొచ్చిన కాంచి రైతుల ఫోన్లు టింగు టింగు అని మోగుడే మోగుడు. మునుం పెట్టి 5 రోజులు ఇవాళకి మొత్తం 70 లక్షల మందికి వేసేది ఉంటే ఆల్రెడీ 65 లక్షల మందికి పడ్డాయి. ఇక పైకం మీదకెళ్ళి చూస్తే 9,000 కోట్లు ఇచ్చేది ఉంటే 7,310 కోట్లు రైతులకు అందినట్టు. అంటే ఇంకో 5 లక్షల మందికి ఇంకో 1,700 కోట్లు వేసినా అంటే ఆనకాలం పంటకు అందరికి పెట్టుబడి సాయం అందినట్టే. ఈ పైకం సూతి 3-4 రోజుల్లోనే టాకీ టాకీ అని పడతాయని వ్యవసాయ మంత్రి తుమ్మల సారి చెప్పిండు. 9 రోజుల్లోనే 9,000 కోట్లు ఇస్తామని చెప్పినట్టే పని నడుస్తుందన్నట్టు. పైసలు కట్టేసిన ఇప్పుడే ఎట్లా నడుస్తుంది? 4,200 ఎకరంకు ఇచ్చేసినా, నాకైతే ఇచ్చేసినా 2,000 మిగులుతాయి కదా. మిగిలితే మన సంవత్సరం కదా. ఇప్పుడు మందు బస్తాలు తెప్పించుకుంటాము, ఎరువు మన విత్తనాలు తెప్పించుకుంటాం. వరి విత్తనాలు ఇంకా పోయలేదు, ఇంకా పోసేటివి ఉన్నాయి, కొన్ని పోసినాం. అయితే దాని కొరకే చూస్తాను. ఇంతలో పడ్డందుకు మాకైతే సంతోషంగా ఉన్నది. నేను ఈ ప్రతిసారి కూడా లేట్ చేయకుండా ఇదే టైంలో ఇస్తే రైతులు హర్షిస్తారు. ఏ మాట కా మాట చెప్పుకోవాలి. పాత గవర్నమెంట్లు 5 ఏళ్ళు రైతు బంధు ఇచ్చిర్రు కానీ ఇలా చాలు చేస్తే అందరికి పడేట వరకు తక్కువ 2 నెలలన్న అవుతుండే. ఎంత భూమికి ఎన్ని పైసలు వేసినరో లెక్కలు సుతా పురాగా చెప్పకపోదురు. మళ్ళీ అప్పుడు ఎకరానికి 5,000, ఇప్పుడు 6,000. వాళ్ళు రాళ్ళు రప్పలకు వెంచర్లకు బొంచర్లకు కోట్ల రూపాయలు పంపితే వీళ్ళు పంటలు పండే భూములకే ఇస్తారు. నడుమిట్లో పంటకి ఇయ్యలే, యాసంగి కొందరు పడ్డాయి కానీ ఇప్పుడు అయితే అందరికి రప్ప రప్పేస్తున్నందుకు రైతన్నలంతా ఖుషీలు ఉన్నారు. అందరు రైతుల అకౌంట్లలో 6,000 రూపాయలు ఒక్కొక్క ఎకరానికి టింగ్ 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 అని వచ్చినప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మీకు మాట ఇచ్చిందో అది అమలు చేస్తుందని చెప్పి మంచిగా దున్నుకాల టైము. ఇత్తనాలు, ఎరువులు, మందు బస్తాలు, ట్రాక్టర్ కిరాయిలు, కలుపు గుళ్ళకోగలను అప్పటికే అవసరం లేకుండా చేతికి పెట్టుబడి అందుతుంది. ఇంకో ముచ్చట ఏంటంటే జప్పునే సెంటర్ వాళ్ళు వేసే పిఎం కిసాన్ యోజన కింద 2,000 అకౌంట్లో పడబోతున్నాయి. ఉల్లా ఓ ఊర్లా 2 అన్నదమ్ములు ఉన్నారులా. పొత్తుల పొలాలు వంచుకోగా బోర్ ఒకటే ఉన్నది. ఓ గంట సేపు అన్న గంట సేపు తమ్ముడు నీళ్లు వారించుకుంటే ఏం పంచాది లేదు. చాలా అట్లెట్లుంటది, నాకే ఎక్కువ కావాలని బెదిరించి ఒక్కడ నీళ్ళని మలుపుకుంటే ఎట్లుంటది? ఒకల పని ఎండిల్లు అవుతుంది. ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర నడుమ సుత గదే పంచాది. అటు కృష్ణా నీళ్లు ఎత్తుకోబోయేదే చాలదని గోదావరి నీళ్ళకు సూటి పెట్టిండ్రు ముద్దుగా. కానీ మనోళ్ళే మూకుంటలేరు. యాడిదాకైతే ఆడిదాకే అంటాన్రు. బనకచర్ల కట్టుడు బంద్ చేయాలని సీఎం మంత్రి సారు ఢిల్లీలో సెంటర్ మంత్రులకు కంప్లైంట్ చేసిండ్రు కదా. అవసరమైతే చర్చలకు పిలుస్తారట ఆంధ్ర గవర్నమెంట్ ను. ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుంటేనే ఫాయిదా ఉంటది. కర్ణాటక తోటి ఎట్లుంటున్నామో ఆంధ్ర తోటి సూత అట్లనే ఉంటామని అనుకొచ్చిండు రేవంత్ రెడ్డి సారు. నీళ్ళని అడ్డం పెట్టుకుని మళ్ళా సెంటిమెంట్ పుట్టిస్తానికి తిప్పల పడుతుందట బీఆర్ఎస్. పాత గవర్నమెంట్ లో 2 సీఎంలు కూకున్నప్పుడే మన గోదావరి నీళ్లు మలుపుకపోయే పిలాన్ నడిచిందని రేవంత్ రెడ్డి సార్ అంటే, లేలే అంత మీరే ఆగం చేస్తురని హరీష్ రావు సారు. చేసిందంత చేసి ఉల్టా దబాయిస్తురని కాంగ్రెస్ లీడర్లు అంతా అందుకున్నారు. బేసిన్ల గురించి బేసిక్ నాలెడ్జ్ లేకుండా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. మీరు పోయి అపెక్స్ మీటింగ్ లో కూర్చొని గోదావరి జలాలు చాలా ఉన్నాయి, బేసిన్లొద్దు బేసిజాలొద్దు అని చెప్పి మీరు పోయి మంతనాలు చేసి వచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు. 10 ఏళ్ళు అధికారులు ఉన్నప్పుడు మీరు తప్పిదాలు చేసి ఇలా వాటాల గురించి మమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇంటికి భోజనం చేసి బిర్యానీ తిని చేపల పులుసు ఆరగించి సెంటర్ సర్కార్లో చంద్రన్నకు పోతుంది కాబట్టి ఏం చేసినా చెల్తదని ఉరుకులాడుతుండట. సవ్వాలే లేదు, మనకు నష్టమైతే ఊకోవద్దు అనేది అన్ని పార్టీల మాట. తెలంగాణ నీటి హక్కులను మీరు డైవర్ట్ చేసి తెలంగాణ ప్రజలకు నీటి నష్టం చేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో
దాన్ని ఖచ్చితంగా మేము అడ్డుకుంటాము. తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడకుండా ఏకపక్షంగా చంద్రబాబు బనకచెర్ల నిర్మాణం చేపట్టడాన్ని మేము 2/3 అపోజ్ చేస్తా ఉన్నాం. మరి నికర జలాల్లో మరో 300 టీఎంసీలు మీరు ఆంధ్రకిస్తే అప్పుడు తెలంగాణ సంగతి ఏంది, తెలంగాణ ప్రాజెక్టులు ఏం కావాలి అన్నదే. బీజేపీ వాళ్ళు పెద్దగా మాట్లాడతలేరు కానీ తెలంగాణకు అన్యాయం కాకుండా చూస్తామంటాండ్రు. బనకచెర్లలో ఇట్లా నడుస్తా అంటే కవితక్క పోలవరం కథ ముంగటేసుకొని అప్పట్లో మా ఊర్లను ఆంధ్రాకి ఇచ్చిండ్రు, అవి వాపస్ ఇవ్వాలని డిమాండ్ చేసింది. కానీ ఇదే ముచ్చట 10 ఏళ్ళు ఎందుకు మాట్లాడలేదక్క? ఈ 5 గ్రామాలను తెలంగాణకు మళ్ళీ తిరిగి ఇవ్వాలని చెప్పి తెలంగాణ జాగృతి తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బడులు ఎట్లా నడుస్తున్నాయిల్లా? ప్రైవేట్ బడులు రువ్వడి చూపిస్తుండొచ్చు. ఈ ఏడు సర్కార్ బడుల సుత 1,00,000 మందికి మీదనే కొత్తగా షేరికైండ్రంటే బడిబాట పుణ్యమే. అది సుత నిన్నటితోటి ఆఖరైంది కాబట్టి ఇక సార్లు మేడాలు దినం బడికి పోయినమా, పాఠాలు చెప్పినమా, మాపటిలు ఇంటితో పట్టినమా అన్నట్టే ఉంటదిగా. అంతే కదా, వాళ్ళ డ్యూటీ అదే కదా అంటారేమో. ఇక గిటి చూడుర్రి, ప్రైవేట్ బడొద్దు సర్కార్ బడే ముద్దని ఇల్లు తిరిగి వివరంగా చెప్తాన్రు సార్లు మేడాలు. ఏమంటాన్రో ఎట్లా బతిమలాడతాన్రో మీరే ఇనుండ్రిగా. 10,000 రూపాయలు బడికి డొనేట్ చేస్తాడు. వాళ్ళ పిల్లానికి చదువు రాకపోయినా ఆ పిల్లవానికి రాకపోతే నా నెల జీతం ఆయనకి ఇస్తానని నువ్వు సరే డొనేట్ చేయకుండా కానీ మీ పిల్లగాని మీ పిల్లగాని పాస్ చేయించే బాధ్యత వీరికి చదువు వచ్చే బాధ్యత మాది. సూర్యాపేట జిల్లా ఏపూరు అనే ఊర్లా ఏ ఇంట్లో పిల్లలున్నారని తెలిస్తే ఆ ఇంటికి పోయిండ్రు. మా కాడికే దోలుండ్రి మంచిగా చదువు చెప్తామని. ప్రైవేట్లకు 1000 ఫీజులు కట్టే బదిలి ఆ పైసలు బ్యాంకులో దాచుకుంటే గిట్ల అక్కెరొస్తాయట. అయిపోయేసరికి 10 తులాల బంగారం వస్తుంది. చక్కటి బడుంది, మంచిగా ట్రైనింగ్ అయిన సార్లున్నాం, ఆట మైదానం ఉంది, అవసరమైతే పుక్కట్లనే ట్యూషన్లు సుత చెప్తామంటాన్రు అవ్వయ్యాలను కలిసి. పుక్కట్లనే వొయ్యిలిస్తాం, బట్టలిస్తాం, బువ్వ పెడతాం, ఇంతకంటే ఇంకేం కావాలి అని క్వశ్చన్ చేస్తాన్రు. కాదమ్మా, మీకు పైసలు ఎక్కువ పంపిస్తున్నారా? మేము ఇంత మంది ఉన్నాం, మాకంటే ఎక్కువ తెలియకల్లో లాభాలు నా అంత చదువు వానికి వచ్చేది వానికి గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఈ ఊర్లే చాలా మందిని ప్రైవేట్ బడికి దోలుతుండే వరకు గవర్నమెంట్ స్కూల్లా పోరలు పల్సగా ఇర్రట. మా ఊళ్ళను అట్లెట్లా మలుపుకుంటారని ప్రైవేట్ బస్సుకు సార్లు మేడాలు ఊరోళ్ళు అడ్డం నిలబడ్డారంటే చూడుర్రిగా. అదే చదువు అంతకంటే మంచిగా మేము చెప్తున్నాం కదా. మీరు ఒక 15 రోజులు 20 రోజులు తోలు చూడండి, ఏ లాభం లేదు సార్ మిమ్మల్ని నమ్మి వచ్చినా కానీ అనుకోండి. ఇక ఇటు చూడుర్రి, నాగర్ కర్నూలు జిల్లా జొన్నల బోగుడ ఊరోళ్ళు సార్లు పిల్లలు అందరికందరూ ప్రైవేట్ బడి బస్సును ఆపేసిండ్రు. ప్రభుత్వ బడి ముద్దురా, ప్రైవేట్ బడి వద్దురా. సర్కార్ బళ్లను బతికియాలనే మనోళ్ళ ఆపోచనను తారీఫ్ చేయాలబ్బా. ఉన్నోళ్ళదంటే నడుస్తది, అప్పులు చేసి ప్రైవేట్ల చదివించేటోళ్ళు ఓ పారి ఆలోచన చేస్తే బాగుంటదిల్లా. బంగారం పెట్టినావు తీసేసుకొని అన్ని తీసేసుకొని బడికి నీకు బట్టలు ఇస్తా, పుస్తకాలు ఇస్తాయి. ఇప్పుడు థమ్స్అప్ బాటల్ల కోకోకోలా, మజా బాటల్ల స్ప్రైటు, పెప్సీ సీసాల లిమ్కా, మిరిండా బాటల్ల ఫాంటా పోషిస్తే తాగుతారా? చల్ గిట్లుందేంది, ఏదో తేడా కొడుతుంది అంటారు పక్క. ఎందుకంటే అప్పుడప్పుడు తాగుతుంటారు కాబట్టి ఏ కూల్ డ్రింక్ ఏ టేస్ట్ ఉంటుంది అనేది ఎరకైతుంది. ఇక ఒక్కొక్కరికి ఒక్కో కూల్ డ్రింక్ అంటే కాయిష్ ఉంటుంది. అట్లనే తాగేటోళ్ళకు సుతా ఒక్కొక్కరికి ఒక్కో బ్రాండ్ ఉంటుంది. ఎంత ఇల్వగల మందు తాగితే అంత గిరేట్ అనుకుంటారా అన్నలు. గసంటోళ్ళంతా జర మంచి గినాలకి ముచ్చట. హోదాలైతే అన్న పంతనం చూడుండ్రి, 4 పెట్లు పెట్టి మూతికాడికి సీసా వల కొట్టిండు. ఇక మూతను సాఫ్ చేస్తున్నాడు, లోపల సీసా ముక్కలు ఉండకుండా. ఏం లేకుండా అంత క్లీన్ చేసినాక అసలు కమాయి ఖాళీ బాటలకు చిన్నగా మందొంపుతున్నాడు గౌరవ పెట్టి. నిండినాక మూత పెట్టి మీదికెళ్ళి గుద్దుతే కథం బందోబస్తు సీల్ పడ్డది. హైదరాబాద్ కాచిగూడల కాస్ట్లీ బాటల్లో అగ్వ మందు నింపి అమ్ముతున్నాడు కాక. పేరు శ్రీనివాసు, కుటీర పరిశ్రమ లెక్క ఇంట్లోనే కల్తీ మందు తయారు చేసి 2-3 ఏళ్ల కంచెల్లి దందా నడిపిస్తుండట. మరి అడిగిన రేటుకు ఎవరికి ఇయ్యలేదో ఏం పాడో ఆయనతో ఆప్కారంలో చెవులు ఉరికొచ్చి దొరికించుకున్నారు. మంచి మంచి బ్రాండ్లై నోరుకు మీదనే ఖాళీ సీసాలు పట్టుకుంటే కొన్ని మందు ఇవన్నీ ఏడుకెళ్ళి తెస్తాడంటే పెద్ద పెద్దోళ్ళు ఇళ్ళ దావతులు పార్టీలు అయితే పోతాడు, తాగి పడేసిన సీసాలు ఇంటికి తెచ్చుకుంటాడు. అలా తక్కువ రేటు మందు నింపి పిరం రేట్లకు అమ్ముతున్నాడు ముద్దుగా. తాగేటోళ్ళు గవన్నీ పట్టించుకుంటారా? రప్ప వేసిందే లెక్కాయే. ఎవలోకలు గుర్తుపడితే అదే ఎక్కువ. కాబట్టి దోస్తుగాడు అగ్వకు పిరం మందు తెస్తున్నాడు, తెలిసినోడు తక్కువ రేటుకి ఇస్తాడని ఆశపడితే గిట్లాగమైతారు. జర చూసుకోండి మరి.
దేశంలో 28 రాష్ట్రాలు, ఒక్కో రాష్ట్రంలో ఒక్కో భాష మాట్లాడతారు. కానీ దేశమంతటా ఎక్కువ మాట్లాడే భాష అంటే హిందీ. అది మన జాతీయ భాష. గదొక్కటి వస్తే చాలబ్బా, దేశమంతటా ఏ రాష్ట్రంలో ఏడికి పోయినా బతికేయొచ్చు, పనులు సగబెట్టొచ్చు. మరి బయటి దేశాలు పోతే ఇంగ్లీష్ నేర్చుకుంటే చాలు, దునియా దేశాలు మొత్తం తిరిగి రావచ్చు. ఈ కంప్యూటర్ కాలంలో ఇంగ్లీష్ అన్నిటికీ ఆధారమైంది. అయితే ఇంగ్లీష్ ఇంగ్లీష్ అని అందరు దానింట పడతాన్రు అని సెంటర్ మంత్రి అమిత్ షా సారు ఈ మాట అన్నాడు భాష గురించి. हम सब के जीवन में इस देश में अंग्रेजी बोलने वालों को शर्म आएगी, ऐसा समाज का निर्माण अब दूर नहीं. హగనట చా మేము ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాం అని సిగ్గుపడే రోజు వస్తుందట పక్క. అంటే మాతృభాషను మర్చిపోవద్దు అని సాటింపేస్తున్నాడు అన్నట్టు. హౌ మరి ఆలు వద్దు, ఏబిసిడీలు ముద్దు, మమ్మీ డాడే అనాలే, అమ్మ నాయన అనొద్దు. లోకల్ భాషలు మాట్లాడితే నాదానైతమన్నట్టు తయారయ్యే జమానా. మన భాషను మనమెందుకు తక్కువ చేసుకోవాలి అనేది అమిత్ షా సారు మాట. లేలే, మన భాషలను బతికించుకోవాలి, ఇంగ్లీష్ సుత నేర్చుకోవాలి అని రాహుల్ గాంధీ సార్ అనుకొచ్చిండు. బీజేపీ ఆర్ఎస్ఎస్ లీడర్ల పిల్లలు బయట దేశాల ఇంగ్లీష్ చదువులు చదువుతాండ్రు, ఈడనేమో వద్దంటాండ్రు. ఇదేం తరీకా అని గరమైండు. अंग्रेजी नहीं पढ़नी चाहिए. क्यों नहीं पढ़नी चाहिए? क्योंकि वो नहीं चाहते कि आप लोग बड़े बोर्डरूम्स में घुसो, आप लोगों को करोड़ों रुपए की नौकरी मिले. वो नहीं चाहते. वो चाहते कि भैया ये नौकरियां हमारी हैं, हम इंग्लिश स्कूल में जाएं, हमारा ठेका लगे रहे, और वो मतलब एससी के बच्चे एससी हॉस्टल में जाएं, वो अंग्रेजी ना सीखे, कुछ ना. కానీ ఇయాల రేపు ఏ పెద్ద కొలువు రావాలన్నా ఇంగ్లీష్ రావాల్సిందేనాయే. ఏరే దేశం బతకపోతే ఆడ మనది నడవది. కాబట్టి మన భాషను మనం బతికించుకుంటేనే ఇంకోటి నేర్చుకోవాలి. ఆఖర్లా ఓ మాట సారు, మీరు సుతా లోకల్ భాషలు పట్టించుకోకుండా హిందీని రుద్దుతాన్రని లొల్లైతాంది. గట్లయితే ఈ భాషలకు సుత ఆపతొస్తది. దీని మీద కూడా ఓ పారి ఆలోచన చెయ్యురు సారు. అవ్వయ్యలను, తోడబుట్టినోళ్లను, మనువాడినోళ్లను, కడుపులో పుట్టిన పిల్లలను అందరు నిడిసబెట్టి అందరి కోసం అడవి బాట పడతారు అన్నలు. పొయ్యే తొవ్వే గాని మళ్ళొచ్చే తొవ్వ యాది మరుస్తారు. ఓటుతోటి ఫాయిదా లేదని తూటాను నమ్ముకున్నోళ్ళు. పానం పోయినా మంచిదే, నమ్మిన సిద్ధాంతం కోసం కొట్లాడి ఎందరో కాలం చేసిండ్రు. ఈ నడమనైతే పెద్ద పెద్దోళ్ళు జరిగిపోవట్టిరి. గాజల్రా రవి ఆఖరి కార్యానికి శితం మంది వచ్చిండ్రు. ఆంధ్ర అల్లూరి జిల్లాల మొన్న ఎన్కౌంటర్ అయితే ఇలా భూపాలపల్లి జిల్లా వెలిశాలకు తీసుకొచ్చిర్రు డెడ్ బాడీని. ప్రజా సంఘాలు, మాజీ నక్సలైట్లు, పౌరాకుల సంఘాల కార్యకర్తలు వచ్చి నివాళులర్పించిండ్రు. అప్పట్లో ఎన్కౌంటర్ అయిన గాజల్రా సారయ్య, ఆ నడమ లొంగిపోయిన గాజల్రా అశోక్, ఈ రవి ముగ్గురు అన్నదమ్ముల్లో. ఫలానా తారీఖు వరకు నక్సలైట్లు అంతం చేస్తామనే డేట్లు కాదు మీరు పెట్టుకోవాల్సింది. ఫలానా తారీఖు వరకు మేము ఈ దేశంలో దోపిడీ లేకుండా చేస్తామనేది ఒక టార్గెట్ పెట్టుకోండి. మేము ఈ దేశంలో నిరుద్యోగం లేకుండా చేస్తామని మీరు టార్గెట్ పెట్టండి. 35 ఏళ్ళు అడవిలున్న సీనియర్ మావోయిస్టు లీడరు వైఎస్ రాజశేఖర రెడ్డి జమానాల శాంతి చర్చల కోసం వచ్చిన వాళ్ళ దాంట్లో ఈయన కూడా ఒకరు. కమ్రేడ్ రియాజు మొట్టమొదటిసారిగా హత్యగా ఉంచబడ్డాడు. ఆ తర్వాత కమ్రేడ్ రామకృష్ణ అనారోగ్యంతో చనిపోయాడు. ఆ తర్వాత కగారు దాడులు మొదలైన తర్వాత ఈ ఇద్దరు కామ్రేడ్స్ కూడా హత్యగా ఉంచబడ్డారు. తుపాకులు దించి చర్చలు చేద్దామని అన్నలు అవాజ్ ఇచ్చినా ఎన్కౌంటర్ చేసుడేందని వచ్చిన వాళ్ళంతా గరమయ్యారు సెంటర్ వాళ్ళ మీద. కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణ, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నివాళులర్పించారు. ఆడ తుపాకులు పట్టుకొని నరమేధం సృష్టిస్తున్నటువంటి పాకిస్తాన్ తో చర్చలకు పోతారు కానీ మేము ప్రజాస్వామ్యయుతంగా చర్చలకు సిద్ధమన్న మావోయిస్టులను అనవసరంగా పట్టుకొని అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురి చేసి చంపడం అనేది భావ్యం కాదు. ఎర్ర జెండా రెపరెపలు, ఆటపాటల నడుమ గాజల రవణ అంతిమ యాత్ర నడిచింది. పట్టిన ఎర్ర జెండను ప్రాణముండగ వదలలేదు, ఎర్ర జెండను ప్రాణముండగ నీ నెత్తురు జెండిచిపోతారా. ఇప్పుడు ఆటగా లేదన్న ఆటల పోటీకి పోతుర్రు అనుకో, ముందుగానే బగ్గా ప్రాక్టీస్ చేస్తారు. రేపు ఎట్లెట్లా ఆడాలి, ఎట్లా గెలవాలని. అట్లనే ఏదన్నా స్టేజ్ మీద ప్రోగ్రామ్ చేసేది ఉంటే సుతా మొదలు కళాకారులు రిహార్సల్స్ చేస్తుంటారు. ఆయన స్టేజ్ ఎక్కినాక అటు ఇటు కాకుండా. అట్లనే ఇప్పుడు దేశమంతా ఓ కార్యం మీద రిహార్సల్స్ నడుస్తున్నాయి. ఇంతకు అది ఏ కార్యం, మన తాను ఎట్లయితుంది అరుచుకుందాం పాన్రి. తెల్లారితే దునియా యోగా డే. ఎల్బీ స్టేడియంలా ఇయాలనే యోగాసనాలు వేసిర్రు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సారు, పాత ఉపరాష్ట్రపతి వెంకయ్య సారు, సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారు, సినిమా యాక్టర్లు, 1000 మంది పబ్లిక్, స్టూడెంట్లు కూడా భాగమయ్యారు కార్యంలో. అందరు తప్పకుండా యోగా చేయాలి, ఆరోగ్యం పెంచుకోవాలని అవాజ్ ఇచ్చిండ్రు. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామః, సర్వే భద్రాని పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భార భవేత్.
యోగా వలన నాకేమొస్తుంది సార్ అని అడిగాడు ఒక అతను నాతో. యోగా వలన నువ్వు యోగ్యుడు అవుతావా అని చెప్పాను. ఫర్ పీస్, మెంటల్ పీస్, యోగా ఈజ్ ద బెస్ట్ రెమెడీ, చీపెస్ట్ రెమెడీ. యోగానే మనకు ప్రథమ డాక్టరు. ఏ సర్వరోగ నివారిని మీరు యోగా పాటించినట్టయితే మీ జీవితంలో మెలుగైనటువంటి ఫలితాలు వస్తాయి. ప్రపంచానికి మనం గిఫ్ట్ ఇచ్చాం, మన గిఫ్ట్ వాడుకోవాలి కదా. సో దయచేసి మీరు అందరు యోగా చేయండి. జిల్లాలలో కూడా ఆసనాలు ప్రాక్టీస్ చేసిండ్రు. మార్నింగ్ వాకింగ్ పోయేటోళ్ళు, సింగరేణి కార్మికులు, ఆఫీసర్లు, స్కూల్ స్టూడెంట్లు, అవ్వలు, తాతలు ఇట్లా చాలా మంది ఆసనాలు ప్రాణాయామం చేసిండ్రు. దేశమంతటా రియాల్సెస్ నడిచినాయి. జగిత్యాలలో మైక్రో ఆర్టిస్ట్ దయాకర్ అన్న 10 గంటలు తిప్పలవాడి గుండు సూది మీద యోగాసనం వేస్తున్న మహిళా విగ్రహం చెక్కిండు. ఆంధ్రాల రేపటి కార్యానికి పొద్దుముఖంగా ఢిల్లీకి వెళ్లి విశాఖకు వచ్చిండు మోడీ సారు. పొద్దుగాలనే ఆర్కే బీచ్ లో సీఎం చంద్రన్న, మంత్రులు, 5 లక్షల మంది పబ్లిక్ తోటి కలిసి యోగాసనాలు వేస్తాడు ప్రధాని. ఈ కార్యంతో 22 దునియా రికార్డులకు సూటి పెట్టిండ్రు. ఇయాల్టికైతే గింతే. కడమ ముచ్చట్లు రేపు చెప్పుకుందాం. మనమంటే ఎవ్వరింట్లో అల్లం కేకులు కట్ చేసుకుంటాం, చుట్టాలు దోస్తులు పక్కింటోళ్ళని పిలుచుకొని బర్త్డే వేసుకుంటాం. కానీ లీడర్లు షిన్మోళ్ళు అట్లా కాదాయే. అన్నదానాలు, అభిషేకాలు, పటాకుల మూతలు, డీజే పాటలతోని ధూమ్ ధామ్గా వేసుకుంటారు. పెద్ద పెద్ద హోటళ్లలో పెద్ద పెద్దోళ్ళని పిలుచుకొని దావత్ ఇస్తుంటారు. ఇక దేశంలో పెద్ద పెద్దోళ్ళు అయితే అంతకు మించి ఉంటది. అయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడం పుట్టినరోజు మస్తు సంబరంగా జరిగిందబ్బా. పిల్లలు ముద్దుగా హ్యాపీ బర్త్డే పాట పాడుతుంటే ముర్ము మేడానిది చిన్న సంబురం కాదు. డెహ్రాడూన్ టూర్లున్న మేడం స్కూల్ పిల్లల నడుమ ఇంత సింపుల్ గా బర్త్డే చేసుకున్నది. వాళ్ళ పాటలకు కడమోళ్ళంతా సప్పట్లు కొడుతుంటే రాష్ట్రపతి మేడం మాత్రం కండ్ల నిండా నీళ్లు తీస్తుంది. హగో సెక్యూరిటీ ఆఫీసర్ వచ్చి దస్తిచ్చిండు. పాడుతున్నది సినిమాల వాడే సింగర్లు కాదు మరి, అందులో స్కూల్లో చదివే పిల్లలు. కండ్లు లేకున్నా బంగారం అసంటి గొంతుతోని నా కోసం పాడుతుర్రని మేడానికి దుఃఖం ఆగలేదన్నట్టు. నా జీవితంలో ఇది మర్చిపోలేని రోజు. ఏ మర్మం తెలియని పిల్లల గానం చూపు లేకున్నా అల్ల కళ మన దేశ ఆత్మనే చూపిస్తుందని తారీఫ్ చేసింది. मेरे आंखों से तो पानी रुके नहीं रुका. ये मुझे लगता है ये गले से नहीं गा रहे थे, ये हृदय से गा रहे थे. పట్నంకి వెళ్ళి ఒక ఊరికి 50 కిలోమీటర్ల దూరం. బండి మీద పోతే గంటలు వెళ్ళిపోవచ్చు. అదే పట్నంలో ఇంటికాంచి ఆఫీస్కు 20 కిలోమీటర్ల దూరమే. కానీ ఇక్కడ గంటకు ఎక్కువ పడుతుంది. అగో దూరం తగ్గితే టైం కూడా తగ్గాలి కదా అంటారేమో. అటు రేసు గుంజుడు తప్ప బిరేకులు దొక్కుడు పెద్దగా ఉండదు. కానీ హైదరాబాద్లో అట్లా కాదాయే. సిగ్నల్ కాపుడే. ఇక ఆన పడితే తాంబెల లెక్క అంబాడాల్సిందే. ఇక అసలు ముచ్చట ఏంటంటే, మీకు ఎట్లా అనిపిస్తుందో గానీ హైదరాబాద్ లో ట్రాఫిక్ తగ్గిందట. పెద్ద పోలీస్ సివి ఆనంద్ సారే చెప్పిండు కొద్దు. అప్పటికిప్పటికి బండ్లు ఎంత రువ్వడిగా పోతున్నాయంటే, ఒక సంవత్సరం క్రితం అది 17 నుండి 18 వరకు మన నగరంలో ఉండేది. ఇప్పుడు 24 నుండి 25కి పెరిగింది. స్పీడ్ పెరిగింది కాబట్టి ట్రాఫిక్ తగ్గినట్టే అనేది పోలీసుల మాట. సిటీలో ఏం తక్కువ 91 లక్షల బండ్లు తిరుగుతుంటే దినం 1000-1500 కొత్తగా రోడ్ల మీదకి వస్తున్నాయట. ఇంత రువ్వడిగా రోడ్లు పెరిగాయి. గా తిప్పలు తప్పియాలనే సపరేట్ యాప్లు తెచ్చిర్రు. అట్లనే 25 జాగాల్లో బిల్డింగ్ల మీద డ్రోన్ కెమెరాలు అసొంటివి పెడితే పలానా కాడ ట్రాఫిక్ జామ్ అవుతుందని ముందే చెప్పొచ్చు. పబ్లిక్ ఇంకో తోవ చూసుకుంటారు. ట్రాన్స్జెండర్లు సుతా మంచిగా డ్యూటీలు చేస్తుర్రట. ఇప్పుడు ఏం కాదు గానీ రేపు ఆనకాలంలో ముత్యమైన సినుకులకే కిలోమీటర్ల కమానం ట్రాఫిక్ జామ్ అవుతుంది. అట్లా కాకుండా చూడు రిసారు జరా. స్వయంగా ముఖ్యమంత్రి గారే నాకు ఎక్కువ క్లియరెన్స్ ఇవ్వద్దు, ప్రజలు కూడా తప్పుగా దాన్ని అపార్థం చేసుకుంటారు, తప్పుగా అనుకుంటారు, ఆపోజిట్ ట్రాఫిక్ తప్పకుండా వెళ్తూ ఉండాలి. చూసిండ్రు కదా. ఇక ఇవాళ ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.